అనవసరంగా మీ కాళ్ళు నొప్పులు తెచ్చుకోకండి. ప్రశాంతంగా కావాల్సిన అన్ని చైర్లు ఉన్నాయి, కూర్చోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. సో ఎస్, నేనైతే విశాల్ గారిని అలాగే ఆనంద్ గారిని ఫాలో అవుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. పొద్దున్నుంచి నేను ఈ ఫిలిం ప్రమోషన్స్లోనే ఉన్నాను. ఎస్, విశాల్ చక్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. సో చల్లగా ఉంది, చల్లని సాయంత్రం వేళ అంటారు కదా. సో ఈ చల్లని సాయంత్రం వేళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఘనంగా వైభవంగా జరుపుకుందాము. ఎస్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ హ్యాపీ మొబైల్స్ ప్రెజెన్స్ Vishal Chakra pre-release event powered by ELV Projects, The Prodigies International School and broadband partners Excel Media, digital partners Silly Monks, Musicon, V Music, and today's event by J Media Factory, innovation infrastructure at one place. Yes, మరి విశాల్ గారి గురించి చెప్తూనే ఉండొచ్చు. ఎందుకంటే డెఫినెట్గా విశాల్ గారి సినిమాలన్నీ ఆలోచింపచేసేలాగా, ఆనందింపచేసేలాగా ఉంటాయన్నమాట. సో యూజువల్లీ సినిమాల్లో చూస్తూ ఉంటే కథానాయకుడు ఆల్వేస్ చెడుని ప్రశ్నిస్తూ మంచి వైపు నడుస్తూ మంచితో నడిపిస్తూ ఉంటారనమాట. బట్ ఇది రియల్ లైఫ్లో జరుగుతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోనే, ఎప్పుడు కూడా చెడుని ప్రశ్నిస్తూ సో మంచి వైపు ఉంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకే మనం యాక్టర్గా మనసులో పెట్టుకోవడం జరిగింది, ప్రొడ్యూసర్గా సక్సెస్ని ఇవ్వడం జరిగింది, అండ్ పొలిటీషియన్గా కూడా అంతే ఆనందంగా వెల్కమ్ చేయడం జరిగింది. ఇప్పుడు అతి తొందరలో డైరెక్టర్గా కూడా ఆయన మరొక విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో ఎంఎస్ ఆనందన్ గారి దర్శకత్వంలో యూత్ ఐకాన్ మన యువన్ శంకర్ రాజా గారి సంగీత సారథ్యంలో కేటీ సుబ్రహ్మణ్యం గారి కెమెరా ఆధ్వర్యంలో యాక్షన్ స్టార్ అండ్ వర్సటైల్ యాక్టర్ విశాల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కెసాండ్రా నటించిన సినిమానే మన విశాల్ చక్ర. ఎస్, ఫోన్లు ఉన్నాయా అందరికీ? ఆల్రెడీ వీడియోలు కూడా స్టార్ట్ చేసేసారు. మెసేజ్లు వస్తున్నాయా లోన్లు ఇస్తామని కదా? కాస్మెటిక్స్ గురించి అన్నిటి గురించి మెసేజ్లు వస్తూనే ఉంటాయి. షాపింగ్కి, కమ్యూనికేషన్కి, మనీ ట్రాన్సాక్షన్కి, దేనికైనా కూడా చిన్నగా ఇంతే ఉంటుంది. ఆ ఫోన్ లేకపోతే జీవితం ఉండదు అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం అంత డిజిటల్ సైట్స్ మీద, డిజిటల్ సోషల్ నెట్వర్క్స్ మీద ఆధారపడిపోయి ఉన్నాం కాబట్టి సైబర్ నేరాలు కూడా రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయండి. బట్ ఎస్, ఈ నేరాల గురించి చాలామందికి అవేర్నెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునా, 10 లక్షలు లోన్ ఇస్తామంటే ఇమీడియట్గా మనం బటన్ నొక్కుతాం అనమాట, 10 లక్షలు వచ్చేస్తుందేమో అని చెప్పి. కానీ ఉన్న లక్ష కూడా పోతూ ఉంటుంది అలా. ఎస్, మరి ఈ సైబర్ నేరాలు కథని ఆధారంగా తీసుకొని కథగా మలిచి, కథనంగా మలిచి ఈ చిత్రాన్ని విశాల్ చక్రాన్ని మనందరి ముందుకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే విశాల్ గారిని మేము ఫిక్స్ అయిపోయాం. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది ఆర్మీ ఆఫీసర్ ఏమో అని చెప్పి. ఎందుకంటే ఎన్నో చిత్రాల్లో ఆయన ఆర్మీ లుక్లో ఆర్మీ ఆఫీసర్గా మనందరికీ కనిపించడం జరిగింది. మరొకసారి మిలిటరీ ఆఫీసర్గా మనందరి ముందుకి విశాల్ గారు రావడం జరుగుతుంది. ఎస్, సో మరి నేను ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉంటాను మైక్ ఉంటే చేతిలో. అందుకనే సో ఫస్ట్ మనందరి ముందుకి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు మనందరినీ అట్రాక్ట్ చేశాయి కదా. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఆలోచింపచేశాయి కదా. ఎస్, సినిమా రిలీజ్కి లాక్డౌన్ లాక్ వేసినా ఇప్పుడు కీ దొరికేసింది. 19th ఫిబ్రవరికి విశాల్ చక్ర సినిమా మనందరి ముందుకి వచ్చేసింది. మరి దీనికి సంబంధించిన ఒక గ్లిమ్స్ ఆఫ్ చక్ర మనం చూసేద్దాము. వీడియో ప్లీజ్. కంట్రోల్ రూమ్
game begins. ఎస్. సో చాలా పవర్ ప్యాక్ ఫిలిం అయితే అర్థమవుతుంది. యాక్షన్ యూనో ఎన్ని యాక్షన్ ఫిలిమ్స్ చూసామండి మీ దగ్గర నుంచి. డెఫినెట్గా నాకు తెలిసి మొత్తం అన్నీ మీకు మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్స్లే ఉంటాయి, మొత్తం అన్నీ దెబ్బలే ఉంటాయేమో. ప్రతి సినిమా ఒక ఇంజురీ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. బాడీ పార్ట్స్ అన్నీ ఓకేనా అండి ఈ ఫిలిం అయిన తర్వాత? సో ఓకే, దీని గురించి మనం విశాల్ గారు పైకి వచ్చిన తర్వాత తెలుసుకుందాము. సో ఎస్, సో మరి ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా గారు సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఆల్రెడీ విశాల్ గారు ఈ కాంబినేషన్లో మనం చూడడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన పాటలు మార్కెట్లో విడుదలయ్యి మార్కెట్లో అలా హల్చల్ని సృష్టిస్తూ యూట్యూబ్లో వ్యూస్తో ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. సో మరి దానికి సంబంధించి ఒక పాట ఆల్రెడీ మనల్ని చేరుకుంది, మనసు వరకు చేరుకుంది. ఆ పాటను ఒకసారి మనం చూసేద్దాం. సాంగ్ ప్లీజ్. KLM Fashion Mall Happy Mobiles presents Vishal Chakra pre-release event powered by ELV Projects and alage broadband partners Excel Media. So digital partners Silly Monks, music on V Music. So మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే సినిమా గురించి చాలా ఉంటాయండి. డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టు యాక్షన్ ఆల్వేస్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక ఆలోచింపచేసే ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఆల్వేస్ విశాల్ గారి సినిమాల్లో. అందుకనే అది భాష ఏదైనా భావం ఇంపార్టెంట్ అంటారు కదా. సో ఏ లాంగ్వేజ్లో అయినా కూడా డెఫినెట్గా దానికి వెల్కమ్ చెప్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ నాకు తెలిసి ఇప్పటివరకు విశాల్ గారి దగ్గర నుంచి స్ట్రైట్ తెలుగు ఫిలిం రాలేదు. బట్ ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు అన్ని స్ట్రైట్ తెలుగు ఫిలిం లాగే అనిపిస్తూ ఉంటాయి. పందెం కోడి, భరణి, పొగరు, ఇలా ఏది చూసుకున్నా సో ప్రతి ఫిలిం తెలుగు ఫిలిమేనేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో తెలుగు ఆడియన్స్లో కూడా అంతమంది ఫ్యాన్స్ని ఆయన సంపాదించుకోవడం జరిగింది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆనందన్ గారు. మీరు చాలా మీ పేరులో ఉన్న ఆనందం మీలో కనిపిస్తుంది. ఒకటేసారి టాలీవుడ్లో, కోలీవుడ్లో, బాలీవుడ్లో కూడా అడుగు పెడుతున్నారు. 19th ఫెబ్కి సో విశాల్ చక్ర అన్న సినిమా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, చలికి రోల్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఎస్, మరి ఇప్పుడు నేను వేదిక మీదకి ఒక సినిమా ప్రేక్షకుల వరకు చేరాలంటే సినిమా తయారయ్యేంత వరకు కాస్ట్ అండ్ క్రూ ఎంత బాధ్యతలు అయితే స్వీకరిస్తారో అండ్ సినిమా రెడీ అయిన తర్వాత ప్రేక్షకుల వరకు చేర్చేది డెఫినెట్గా డిస్ట్రిబ్యూటర్స్ అండి. సో అందుకనే వేదిక మీదకి ముందుగా డిస్ట్రిబ్యూటర్ని పిలవాలనుకుంటున్నాను. నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ గారిని వేతనరాశంగా స్వాగతం పలుకుతున్నాము. మీరు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనే ఎందుకు ఉండిపోయారండి, యాక్టింగ్ వైపుకి ఎందుకు రాలేదు?